హే గాయ్స్, హలో, నమస్తే, వనకం, వెల్కమ్ టు బిగ్ బాస్ టేల్స్. ఈ వీడియోలో నేను ఈరోజు మార్నింగ్ నుంచి వచ్చిన ప్రోమోస్ గురించి, అలానే ఈరోజు లైవ్లో జరిగిన టాస్క్ల గురించి మాట్లాడాలనుకుంటున్నాను. వీడియో చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి గాయ్స్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. లెట్స్ డైవింగ్ టు ద వీడియో. సో నాకు ఈరోజు వీడియోలో నిన్న యాక్చువల్లీ ఒక్కొక్క టీంలో ఒక్కొక్క ముగ్గురిని సెలెక్ట్ చేసుకున్నారు కదా. సో ఈరోజు టీమ్స్ షఫల్ అయ్యాయి అనమాట. సో ఆ టీమ్ కెప్టెన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి బిగ్ బాస్ ఆపర్చునిటీ ఇచ్చాడు దట్ మీరు చూస్ చేసుకోవచ్చు, ఒకళ్ళ పర్సన్ని చూస్ చేసుకోవాలంటారు. సో ఇంకొకరిని బిగ్ బాస్ షఫల్ చేస్తారు. అలా డిఫరెంట్ టీమ్స్ అయితే ఫామ్ అయ్యాయి. సో ఈ ఫస్ట్ ఆడిన గేమ్ ఏదైతే ఉందో అందులో తనుజ వాళ్ళ టీమ్ ఎలిమినేట్ అయిపోతారనమాట. సో నాకు తనుజ బేసిక్గా తను అస్సలు ఈ మధ్య నచ్చట్లేదండి. బికాస్ అన్నిటికీ అరవడమే ఒక ధ్యేయంగా పెట్టుకుంటుంది ప్రతిసారి. అండ్ గేమ్ ఆడుతున్నప్పుడు కూడా వాళ్ళని బతిమలాడుతుంది అనమాట, నాకు ఇచ్చేసే ప్లీజ్ అని. అది స్ట్రాటజీ అయినా కూడా ఇచ్చినప్పుడు ఒకలాగా, ఇవ్వకపోతే ఒకలాగా మాట్లాడుతుంది. అదేదో సామెత ఉంటుంది కదా, అలా బిహేవ్ చేస్తుంది అనమాట తను. సో నాకు ఎందుకనో అది నచ్చలేదు. అండ్ అలాగే నిన్న సంజన గారికి తనుజ అయిన గొడవలో తనకి నన్ను వచ్చి అడగడానికి ఈగో అని చెప్తుంది. మీరు కనుక వీడియోస్ చూస్తే, అంటే టెలికాస్ట్ అయిన వీడియో కనుక చూస్తే, లైవ్ కాకుండా లైవ్లో కొన్ని పార్ట్స్ కట్ చేస్తారనమాట ఎపిసోడ్ కోసం. సో అందుకోసం ఈ పర్టికులర్ ఎపిసోడ్లో చూడండి, సంజన గారు యాక్చువల్లీ కెప్టెన్ అడుగుతుంది, తనుజాని కూడా అడుగుతుంది. తనుజ ఓకే అని చెప్తుంది. అప్పుడు ఆవిడ వస్తుంది అనమాట. శ్రీజని తెచ్చుకోవచ్చా అనేది కూడా డీమన్ వీళ్ళు దివ్య స్నానం చేయాలనుకుంటుంది అని అంటాడు. అందుకోసం సంజన గారు శ్రీజని తెచ్చుకుంటానంటారు. బికాజ్ ఓనర్స్ వంట చేయకూడదు కదా, అందు గురించి అనుకుంటారనమాట. అప్పుడు ముందు ఓకే అంటది. సో దివ్య మ్యానిపులేట్ చేయడంతో మన తనుజ ఏమంటారు మాట మార్చేస్తుంది. సో ప్రతిసారి అన్నిటికీ అరవడమే ఒక ప్రాబ్లంకి సొల్యూషన్ అన్నట్టుగా ఆ రోజు సంజన గారి మీద అరిచింది, ఈ రోజు కళ్యాణ్ మీద అరిచింది, మొన్న భరణి గారి మీద అరిచింది. అది వాళ్ళు, నేను చెప్పడమే కాదు, వాళ్ళు కూడా మాట్లాడుకుంటున్నారు అన్నిటికీ అరుస్తుందన్న అని చెప్పి. సో భరణి గారు వచ్చేసరికి నాకు ఎందుకో బాగా, ఇప్పుడు వరకు ఆయన ఎంత నాన్న అని తనుజ అన్న, తనకంటూ ఒక కంపానియన్లో ఒక పర్సన్ ఆ ఇంట్లో దొరకలేదు. సో ఆ దివ్య వచ్చిన దగ్గర నుంచి ఆయనకి ఆ కంపానియన్ పర్సన్ అయింది. సో దానివల్ల ఆ అమ్మాయి కోసం ఆయన ఆట పోగొట్టుకుంటున్నాడు. ఆయన బేసిక్గానే మంచితనమైన ముసుగులో సేఫ్ గేమ్లో ఆడుతూ ఉంటాడు. సో ఆ దివ్య వచ్చిన దగ్గర నుంచి ఆ అమ్మాయికి ఫేవర్ చేయడం కోసమే ఆడేస్తున్నాడు. అదేమనంటే గిల్ట్ అంటాడు అనమాట. ఇప్పుడు లైవ్లో జరుగుతున్న టాస్క్లో కూడా అసలు మంచి టాస్క్. ఆయన హరీష్ గారు అవతల టీంలో హరీష్ గారు అపోనెంట్గా హరీష్ రీతు వస్తున్నప్పుడు ఉన్న ముగ్గురులో ఇద్దరే రావాలన్నప్పుడు హరీష్ రీతు వస్తారు. సో ఆయన ఏంటంటే ఆ హరీష్ రీతుని కాకుండా ఆయన కూడా హరీష్ రీతుకు అపోనెంట్గా శ్రీజాని దివ్యాని పంపిస్తారు. దివ్య ఫిజికల్గా గేమ్ అయితే ఆడలేదండి. నేను మొన్న చూశాను, నిన్న చూశాను, లాస్ట్ 3 డేస్గా అన్నిట్లోనూ చూస్తున్నాను. దివ్య అయితే గేమ్స్ ఆడలేని పరిస్థితిలో ఉంది ఫర్ సమ్ రీజన్. అలానే తను ఒకసారి చెప్పింది తనకు ఒక స్పైన్ ఇంజురీ అయ్యిందని అగ్ని పరీక్షలో. దట్ కుడ్ బి అ రీజన్. బట్ ఆయన ఆలోచించాలి కదా స్ట్రాటజికల్గా, ఈ గేమ్ నేను విన్ అవ్వాలి, ఈ గేమ్ని నేను సీరియస్గా తీసుకోవాలనుకోవాలి. అలా కాకుండా ఆయనకున్న ఛాన్సెస్లో ప్రతిసారి ఆయన దివ్యాకి న్యాయం చేయలేకపోయాడు, దివ్యాకి ఫేవర్ చేయలేదని ఈ గేమ్లో అనవసరంగా దివ్యాని పంపించి ఆయన టీంని ఫస్ట్లోనే ఎలిమినేట్ అయిపోయేలా చేసుకున్నాడు. సో నాకు తెలిసి ఇది కిక్అవుట్కి సంబంధించిన ఛాలెంజ్కి జరుగుతుంది. సో ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఆ కిక్అవుట్లో వీళ్ళని గెంటేసేయచ్చు, బికాజ్ వాళ్ళు ఓడిపోయే పరిస్థితి వచ్చేస్తుంది. అది చాలా ప్యూర్, అంటే వెరీ బ్యాడ్ స్ట్రాటజీ అని చెప్పొచ్చు అనమాట. దివ్య అస్ ఎ వెరీ బిగ్ మ్యానిపులేటర్, నాకు కనబడట్లేదు, ఓవర్ కాన్ఫిడెంట్తో కప్పేస్తుంది అనిపిస్తుంది. అండ్ లైక్ ఐ సెడ్ ఇన్ మై ప్రీవియస్ వీడియో, సంజన గారు చాలా పర్ఫెక్ట్గా క్యాచ్ చేశారు ఆ అమ్మాయిని. ఎందుకంటే సంజన గారు చెప్తారనమాట, సంజన గారు చెప్తారు, ఏమని చెప్తారంటే తను అందరినీ పప్పెట్స్లా చేయాలని చూస్తుంది, ఇక్కడి నుంచి అక్కడికి మాటలు మార్చేస్తుంది, ఫుట్బాల్లా చేస్తుంది అని. అది నేను క్లియర్గా ఎపిసోడ్లో చూసాను. మీరు చూడండి, సంజన గారు అసలు దివ్యతో ఏమీ మాట్లాడరు. కెప్టెన్ అడుగుతుంది ఆ పోపుల విషయంలో. కెప్టెన్ వెళ్ళి తనుజని అడగమంటాడు, తనుజ పర్మిషన్ ఇస్తుంది. మళ్ళీ వచ్చినప్పుడు కెప్టెన్తో చెప్తుంది తనుజ ఒప్పుకుంది అని. వెంటనే కెప్టెన్ అంటాడు ఆ అమ్మాయి స్నానానికి వెళ్ళాలనుకుంటుంది. అంటే ఎవరు ఆ అమ్మాయి అంటే దివ్య స్నానానికి వెళ్ళాలనుకుంటుంది అని చెప్తారు. సో దివ్య స్నానానికి వెళ్ళాలనుకుంది అని చెప్పినప్పుడు దివ్య లేకపోతే ఇంకెవరైనా టెనెంటే కుక్ చేయాలి. ఆల్రెడీ హరీష్ గారు కుక్ చేయడానికి వీల్లేదని నిన్న కూడా చెప్పారు. సో శ్రీజని తెచ్చుకుంటాను అంటే మళ్ళీ కెప్టెన్ అబ్జెక్షన్ చెప్తాడు. సో శ్రీజ గురించి తనుజని వెళ్ళి అడుగుతుంది. తనుజ అంటే శ్రీజ ఎందుకులే, నేను వస్తాను, నేను వచ్చి వండుతాను అని చెప్పి డిసైడ్ అయ్యి వచ్చిన తనుజ
ఈ ఎవరైతే దివ్య ఉన్నారో తను ఒక మాట అంటుంది, నన్ను కాకుండా కుకింగ్ నా బాధ్యత, నన్ను కాకుండా శ్రీజతో చేయిద్దాం అనుకుంటుంది ఆవిడ అని చెప్పి అంటది, విచ్ ఇస్ వెరీ వెరీ రాంగ్. ఎందుకంటే డీమన్ అక్కడ ఉండి తను స్నానం చేయడానికి వెళ్తుంది అని చెప్పిన తర్వాత ఈవిడ శ్రీజాని ప్రపోజ్ చేస్తారు. ముందే శ్రీజాని ఈవిడ ప్రపోజ్ చెయ్యరు. సో ఆవిడ దివ్య ఆ మాట అనడం తప్పు. అదేంటి డీమన్, ఆవిడ అడుగుతున్నారు కదా నేను చేస్తాను అని అనలేదు. అప్పుడు మాట్లాడని గొంతు, అప్పుడు స్టాండ్ తీసుకోలేని గొంతు తనుజ వచ్చినప్పుడు ఒక కంప్లైంట్గా దాన్ని ఒక మానిపులేటివ్ విధంగా చెప్పి తనుజాని సంజన గారి మీదకి తీసుకొచ్చి గొడవగా తేవడం అనేది విచ్ ఈస్ వెరీ వెరీ రాంగ్ అని నా ఫీలింగ్. అండ్ అలానే తనుజ కూడా అన్ని 9 పోపుల ప్యాకెట్స్ ఉన్నాయండి, అందులో ఒక్క పిసర్ ఒక స్పూన్ ఆఫ్ పోప్ ఆర్ 2 స్పూన్స్ ఆఫ్ పోప్ ఇస్తే ఏమవుతుంది? బికాజ్ ఎవ్రీ వీక్ బిగ్ బాస్ వాళ్ళకి పంపిస్తూనే ఉన్నాడు. సో తనుజ అయితే కరెక్ట్గా మేనేజ్ చేయలేదని నాకు అనిపించింది. వీళ్ళందరూ స్ట్రాటజికల్గా పెద్ద తెలివైన వాళ్ళగా ఆలోచించేసి సంజన గారిని వాళ్ళు ఇది చేశారనమాట. ఏమని, ఆవిడని కుకింగ్ మానిటర్ చేద్దామని. మీరు చూస్తే ఆవిడ అందరికీ సమన్యాయం చేస్తూ ప్రతి ఒక్కరికి, ఆవిడ ఫస్ట్గా కెప్టెన్ అయినప్పుడు కూడా అయ్య బాబాయ్ మా పని అయిపోయిందిరా అని అందరూ అనుకుంటారు. ఆ టైంలో కూడా ఆవిడ కుకింగ్ మానిటర్గా ఎక్సలెంట్గా, అంటే కుకింగ్ మానిటర్ కాదు అప్పుడు క్యాప్టెన్గా ఉన్నా కూడా ఏ టెనెంట్స్ అయితే తను వాళ్ళలో ఒకటి కాదు అని చెప్తారో ఆ టెనెంట్ని కూడా వాళ్ళకు కూడా ఫుడ్ ఇచ్చి, చాలా టేస్టీ ఫుడ్ ఇచ్చి వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. నా ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను నేను, ఉల్లిపాయ పచ్చడికి తెగ గెంతులేసేసి ఫీల్ అయిపోతారు. ఆ ఎపిసోడ్లో కూడా తనుజ అంటది ఇదేదో రెస్టారెంట్ అన్నట్టు ఆవిడ ఆర్డర్ ఇస్తుంది అంటది, కానీ లాస్ట్కి ఆర్డర్ ఇచ్చిన ఫుడ్ కూడా తిన్నది వాళ్ళేనమాట. సో తనుజ నాకు ఎందుకనో తెలీదు అలా అన్నిటికీ నోరు పారేసుకుంటుంది. హరీష్ గారితో బుజ్జి విషయంగా మాట్లాడతారు, ఇమ్మాన్యుయల్, బర్నీ గారు వీళ్ళంతా ఒక కాన్వర్సేషన్ మాట్లాడుతుంటే కూడా ఆ అమ్మాయి ఆ కాన్వర్సేషన్ మధ్యలోకి వెళ్ళిపోయి అసలు ముందు వెనక తలా తోక ఏమీ తెలియకుండా ఇమాన్యుయల్ మీద అరిచేస్తుంది. ఇమాన్యుయల్ బర్నీ కూడా అంటారు, అన్న అసలు జరుగుతుంది ఏంటన్నా, ఏమీ తెలుసుకోకుండా వాళ్ళన్నిటికీ అరిచేస్తుంది ఏంటన్నా, ఇంకా అమ్మాయి ఏం చెప్తే అదే వినాలా అంటారు. సో నాకెందుకో పెద్ద నస అలకరానిగా ఉంది. ఏదో బర్నీ గారు సపోర్ట్గా ఆవిడ కుకింగ్ మానిటర్ అంటే సంజన గారు కుకింగ్ మానిటర్కి బర్నీ గారు, ఇమాన్యుయల్, కళ్యాణ్, రీతు చెయ్యి ఎత్తున్నందుకే ఆవిడ ఏడ్చేసి నానా గందరగోళం చేస్తుంది. సో నాకు అది మళ్ళీ కరెక్ట్ అనిపించలేదండి. సో తనుజ బిహేవియర్ ఈజ్ రోజు రోజుకి అబ్బా ఎన్నిసార్లు రా బాబు అన్న ఫీలింగ్ అయితే నాకు వస్తుంది. మీకేమనిపిస్తుందో కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. ఇంకొక విషయం ఏం చెప్పాలనుకున్నా అంటే భరణి దివ్య గారు వీళ్ళిద్దరూ చాలా మాట్లాడుకుంటున్నారు. ఇద్దరు గేమ్ ప్లాన్ల గురించి చెప్తున్నారు. ఇద్దరులో ఒకళ్ళు వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళు, వీళ్ళ దగ్గర నుంచి వాళ్ళు కూపీలు అయితే లాక్కుంటున్నారు. లాక్కోవడం మాట దేవుడు ఎరగండి, ఒకరికొకరు అసలు అబ్బా హరీష్ గారే ఒక సెల్ఫ్ డబ్బా రాయడండి, ఈ బర్నీ గారు మరీ గొప్ప సెల్ఫ్ డబ్బా రాయడు. దివ్య మాత్రం శ్రీజ చెప్పినట్టు బయట గేమ్ చూసి వచ్చి ఒక స్ట్రాటజీతోనో వచ్చి ఆడుతుంది. ఇక్కడ బయట ఎవరికి ప్లస్ అవుతుంది అనేది చూసి మాత్రం కంపల్సరీగా ఆడుతుంది ఆవిడ. అలా ఆడట్లేదని అయితే నేను చెప్పలేను. నాకు ఆ అమ్మాయిలో నచ్చని విషయం అండి, ఆవిడ ఓవర్ కాన్ఫిడెంట్. యాజ్ ఎ గర్ల్గా ఎస్ షీ హ్యావ్ టు బి రెడీ ఫర్ ఎవ్రీథింగ్. గట్టిగా గివ్ అండ్ గట్టిగా ఇచ్చే మనిషిలా ఉండాలి, 100% ఉండాలి, కాదనట్లేదు. బికాజ్ అదే క్వాలిటీ నాకు సంజన గారిలో, శ్రీజ గారిలో కూడా నచ్చింది, ఆ స్ట్రైట్ ఫార్వర్డ్నెస్. కానీ ఈ అమ్మాయిలో స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ లేదు, మాటని తిప్పుతుంది అనమాట. ఎలా తిప్పుతుందో నేను ఎగ్జాంపుల్ చెప్తాను. ఎందుకంటే శ్రీజ మొన్న ఆ చెక్కలు ఉంటాయి కదా ఇచ్చి ఎవరైనా నామినేట్ చేయకుండా నామినేషన్లోకి వెళ్లకుండా సేవ్ చేసే ఒక ప్రక్రియ ఏదైతే జరిగిందో, తనుజకిని ఇతని పేరేంటి మన సుమన్ గారికి ఒక ఇస్తారు కదా స్టార్స్, ఆ ప్రక్రియలో శ్రీజ చెప్తుంది, అన్ని పాయింట్సే చెప్తుంది. ఏమని చెప్తుంది, నాకు నీకు చాలా అడ్వాంటేజ్ ఉంది, ఇప్పుడు ఈ వారం కూడా నేను వెళ్ళనివ్వకుండా ఉంటే అది ఒక డిసడ్వాంటేజ్ అయిపోతుంది, కాబట్టి నేను ఎట్టి పరిస్థితిలో నీకు నామినేషన్కి వెళ్ళి నువ్వు వస్తేనే బాగుంటుంది అనేది శ్రీజ చెప్తుంది. తర్వాత ఇంకొక రీజన్ ఏం చెప్తుందంటే, ఇప్పుడు నేను నామినేషన్లో ఉన్నాను అనుకో, నాతో పాటు ఏ కాంబో లేదా ఎవరు ఉంటే నేను సేవ్ అవుతాను అనేది కూడా నేను ఆలోచించుకోవాలి కదా అని చెప్తుంది. సో అది లాస్ట్లో చెప్తుంది అనమాట శ్రీజ. ఎందుకంటే
ఆ అమ్మాయికి ఎన్ని రీజన్స్ చెప్పినా అమ్మాయి యాక్సెప్టబుల్గా లేదు. సో అందు గురించి ఆ అమ్మాయికి అలా లాస్ట్లో చెప్పిన ఆ విషయాన్ని ఇమ్మీడియట్గా దివ్య భలే మ్యానిపులేట్ చేస్తుంది అనమాట. అంటే ఏంటి, సో అది నీ మెయిన్ పాయింటా, అది నీ మెయిన్ పాయింటా, ఇప్పుడు నీకు నేను అడ్డైపోతాను, నీకు నువ్వు సేవ్ అవ్వడం కోసం నేను యూజ్ అవుతానని చెప్పి ఇది నన్ను ఎలా చెప్తున్నావా, అది చెప్పు, అది నీ మెయిన్ పాయింటా అని వెంటనే మాట తిప్పేస్తుంది. సంజన గారి నామినేషన్లో కూడా ఆవిడ ఫుట్బాల్ ఆడేసుకుంటుంది, తన అవసరానికి ఇట్లా మాట్లాడుతుంది అని చెప్తుంది. సో నాకు ఒక పాయింట్ నచ్చలేదు అనమాట. సంజన గారి విషయంలో దొంగతనం చేసి ఆవిడ 100% తప్పు. ఎందుకంటే ఆవిడ కొత్తగా వచ్చింది, ఆవిడ రీజన్స్ ఏమున్నా ఆవిడ కంఫర్టబుల్ కానప్పుడు చేయకూడదు. కానీ నిన్న నామినేషన్లో, శ్రీజ నామినేషన్లో చెప్తుంది ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్ ఓకే అని చెప్పి ఆ అమ్మాయి అన్నది అని. సో దానికి ఆ అమ్మాయికి ఒక మార్జిన్, ఒక లైన్ ఉన్నాయి అనే విషయం సంజన గారికి తెలియదు కాబట్టి ఆవిడ ఎక్స్ట్రీమ్స్ చేసేసింది. అఫ్కోర్స్ వాట్ ఎవర్, అస్తమాను అదే స్ట్రాటజీ యూజ్ చేస్తే తప్పు కదా. సో సంజన గారు చేసింది తప్పే. కాకపోతే అది కాసేపు పక్కన పెడితే దానికి ఆవిడ వెళ్ళి ఆ అమ్మాయికి రీజనింగ్స్ చెప్పింది, ఆ అమ్మాయికి సారీ చెప్పింది, యాక్సెప్ట్ చేసింది, అంతా అయిపోయింది. కానీ ఈ అమ్మాయి సారీని యాక్సెప్ట్ చేసి మళ్ళీ డిమోన్ దగ్గరికి, ఎమాన్యుల్ దగ్గరికి వెళ్ళి మీరు క్యాప్టెన్స్గా నాకు ప్రామిస్ ఇచ్చారు కాబట్టి పనిష్మెంట్ ఇవ్వండి, మీరేం చేస్తారో చూస్తానంటుంది. అలాంటప్పుడు ఈవిని క్షమించానని చెప్పడం ఎందుకు, డబుల్ స్టాండర్డ్గా ఉండడం ఎందుకు, లేదండి మీరు ఖచ్చితంగా పనిష్మెంట్ తీసుకోవాలి అనే మాట అప్పుడే చెప్పేసేయచ్చు కదా. సో అలాంటి టాక్టిక్స్ వల్లే ఆ అమ్మాయి కొంచెం ఇదవుతుంది. అండ్ నామినేషన్ చేసినప్పుడు నేను ఆ ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను, అంటే నామినేషన్ చేస్తే ఎలా ఉంటారు అనేది చూడాలని అనుకున్నాను అని చెప్పి శ్రీజ చెప్తుంది. సో నామినేషన్లోనే ఆ అమ్మాయి కొన్ని పాయింట్స్ వదిలేసింది నోరు జారి. సో అవన్నీ తప్పనమాట. అంటే వీళ్ళందరినీ నేను మ్యానిపులేట్ చేస్తున్నాను, వీళ్ళందరూ నా పప్పెచ్చా, నేను అంత తోపా, ఓకే నేను నేనే తోపు అన్నట్టు మాట్లాడుతుంది చూసారా, అది టూ ఓవర్ కాన్ఫిడెన్స్. కొంతవరకు బాగానే అనిపిస్తుంది, ఇంకా ఓవర్ ద బోర్డ్ వెళ్ళినప్పుడు అది బాగా అనిపించదు. సో నాకు అది నచ్చలేదు ఆ అమ్మాయిలో. రెండు, నేను ఒక పాయింట్ దగ్గర బాగా స్టక్ అయిపోయాను. ఏంటంటే ఆ అమ్మాయి చెప్తుంది అనమాట, ఇలా అభిజిత్ గారిని ఆయన జస్ట్ ఒక గేమ్ ఆడేసి ఈ సీజన్ అంతా నేను గేమ్ ఆడను, జస్ట్ మైండ్ గేమ్స్ ఆడతానంటే కుదరదు అని నామినేట్ చేసినట్టుగా బిహేవ్ చేసి చెప్తుంది అభిజిత్ గారితో అగ్ని పరీక్షలో. మరి ఇప్పుడు ఆ అమ్మాయి ఏం చేస్తుంది అర్థం కాదు. ప్రతి గేమ్ అటెంప్ట్ చేస్తుంది కానీ ఆ గేమ్లో గెలవట్లేదు ఆ అమ్మాయి, బికాస్ ఆఫ్ హర్ ఫిజికల్నెస్ అనమాట. సో అది కూడా రాంగే కదండి. సో జస్ట్ అటెంప్ట్ చేయడమే కాదు కదా. ఈ రోజు లైవ్లో వచ్చిన టాస్క్ మీకు రేపు ఎపిసోడ్లో వస్తే చూడండి. అందులో కూడా హరీష్ గారి దగ్గర రీతు లేదా శ్రీజ, ఈవెన్ సంజన గారితో సహా అందరూ ఫైట్ ఇచ్చారు. వాళ్ళందరితో పోలిస్తే అమ్మాయి చాలా వీక్ ఆ విషయంలో. ఆ అమ్మాయే చెప్తుంది నా స్ట్రెంగ్స్, నా వీక్నెసెస్ నాకు బాగా తెలుసు అని. అలా నీ వీక్నెస్సే నీకు తెలిసినప్పుడు ఎదుటి వారికి కూడా ఒక ఇష్యూ ఉంటుంది కదా. అభిజిత్ గారికి చాలా సర్జరీస్ జరిగాయి, చాలా ఇంజురీస్ అయ్యాయని ఆయన సీజన్లో కూడా చెప్తాడు. మరి అంత చూసిన అమ్మాయి అభిజిత్ గారి విషయంలో ఎందుకు అది చూడలేకపోయిందో నాకు అర్థం కాలేదు. సో యాజ్ అ ఒపీనియన్గా అమ్మాయి అందరినీ పాయింట్అవుట్ చేస్తుంది కానీ ఆ అమ్మాయి తప్పులు అమ్మాయి తెలుసుకోవట్లేదు. అది తెలుసుకొని తెలివిగా బిహేవ్ చేస్తే కనుక దివ్య క్యాన్ బీ అ వెరీ స్ట్రాంగ్ పర్సన్ ఇన్ దట్ సీజన్ అనమాట. కానీ ఏంటో తెలీదు, బర్నీ గారు తస్తమాను పత్తపారలు వేసుకొని ఆయనే పెద్ద మంచోడని చెప్తుంది. ఆయనేమో ఎక్కడ చూసినా సేఫ్ ఆడుతున్నాడు. ఈరోజు అసలు గేమ్లో ఆయన చెడగొట్టడం నాకు అస్సలు నచ్చలేదు. ఆయన లాజిక్ కంటెండర్షిప్ పోయినా మిగిలిన 3 ఉన్నాయి కదా, ఆ 3 ఏదో సోసో. వీళ్ళిద్దరూ అంటే శ్రీజాను దివ్య నామినేషన్స్లో ఉన్నారు, వాళ్ళకి ఒక ప్రూవింగ్ ఒక ఆప్షన్ వస్తుంది కదా అని చెప్పి ఆయన త్యాగం చేస్తాడు. ఆయన గేమ్ ఆడితేనే కదండి ఆయన గేమ్ ఏంటో తెలిసేది జనాలకి. ఇప్పుడు వచ్చి ఆయన గేమ్ ఆడిన గేమ్స్ వేళ్లలో లెక్క పెట్టుకోవచ్చు అనమాట. సో ఎందుకనో నాకు అది నచ్చలేదు. ఎందుకంటే ఇట్లా అంతకుముందు ఇమాన్యుయల్తో 2 సార్లు గేమ్ ఆడాడు. ఒకసారి వీకెండ్ ఎపిసోడ్లో ఆడాడు, ఒకసారి ఏమో ఓనర్స్తో టీమప్ అయినప్పుడు ఆడాడు. ఆ 2 గేమ్స్లో ఫిజికల్గా ఆడిన అతను. హరీష్ గారు అంటే అటువైపు ఒపోనెంట్ లేడీసే అయితే, తనుజ అండ్ రీతు అయితే వీళ్ళిద్దరు లేడీస్ని పంపించుంటే బాగుండేది. అటువైపు ఒపోనెంట్ హరీష్ గారు. సో ఫస్ట్ ఆయన మెన్, 2 ఆయన ఫిజికల్గా వెళ్తే వీళ్ళిద్దరు అమ్మాయిలు హ్యాండిల్ చేయలేరు అనే ఒక చిన్న స్ట్రాటజీ మిస్ అయిపోయి హ్యుమానిటీయే వర్క్ అవుతుంది, జనాలు హ్యుమానిటీనే చూస్తారని ఒక కైండ్ ఆఫ్ సేఫ్ ఆడడం అనేది సో ఇరిటేటింగ్ అనమాట. దానివల్ల వాళ్ళని కిక్అవుట్లో తీసేసినా కూడా తప్పు కాదు అనిపించలేదు. ఐ థింక్ దే హ్యావ్ బెటర్ ఆప్షన్. కళ్యాణ్ వాళ్ళు రీతు వాళ్ళని తీసేసి ఉంటే, ఎందుకంటే అక్కడ రీతు, తనుజ, మాస్క్ మ్యాన్ ముగ్గురు స్ట్రాంగే, వాళ్ళని తీసేసి ఉంటే బాగుంటుంది. కానీ వాళ్ళు భయపడింది ఏంటంటే వాళ్ళు వెళ్ళిపోతే మళ్ళీ లోపల ఉన్న వాళ్ళకి సపోర్ట్గా వస్తే మళ్ళీ ఎదుర్కోవాలనే కాన్సెప్ట్తో వాళ్ళని ఉంచారు. సో వాళ్ళ ప్లే వాళ్ళు బాగానే ఆడారు. కానీ భరణి గారు కుడ్ ప్లే మోర్.
జనాలు ఆయన నుంచి ఇంకా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఆయన ఇదే సింపతి గేమ్లు, ఇదే ఏమంటారు మిగిలిన వాళ్ళకి మానవత్వం లేదు, ఆయనకే ఉన్నట్టు బిహేవ్ చేసే గేమ్స్, సేఫ్ గేమ్స్ ఏదైతే ఆడుతున్నాడో, ఏదైతే మైండ్ గేమ్ లాగా ఆడి స్ట్రాటజికల్గా మూవ్ చేస్తున్నాడు అనుకున్నాడు, కానీ దట్ కెన్ బి సీన్ వెరీ ఈజీలీ అనమాట. ఓ ఇదా ఈయన స్ట్రాటజీ, ఇదా ఈయన ప్లాన్ అనేది జస్ట్ ఒక ఇదిలో తెలిసిపోతుంది. అండ్ ఆ దివ్య అలాంటివి బాగా గమనించడం వల్లే ఆ అమ్మాయితో ఆయన బాగా ఫ్రెండ్షిప్ చేస్తున్నాడు. ఈయనేమో ఒక స్టూడెంట్ అంట, ఆ దివ్య ఏమో టీచర్ అంట. ఆయనకి అన్నా బుర్ర ఉండాలి, ఆ అమ్మాయికైనా బుర్ర ఉండాలి. ఇద్దరిలో వయసును బట్టి అయినా ఆయనకు అర్థం కావట్లేదు. జస్ట్ బికాస్ ఆ అమ్మాయి బయట చూసొచ్చింది కదా అని చెప్పి ఆ అమ్మాయితో మాట్లాడడం తప్పని చెప్పట్లేదు, బట్ ప్రతిదీ ఆ అమ్మాయికి ఫేవర్ చేయడం కోసం ట్రై చేయడం తప్పు. అండ్ బిగ్ బాస్ కూడా నాకు ఆ అమ్మాయికి చాలా ఫేవర్ చేశాడు అని అనిపించింది. చిన్న ఎగ్జాంపుల్, వైల్డ్ కార్డ్గా వచ్చినప్పుడు ఆ అమ్మాయికి ఇచ్చే ఆప్షన్స్ గురించి నేను మాట్లాడట్లేదు. వేరే వాళ్ళ ఇంట్లో పడుకుంటే కుక్కలు అరుస్తాయి, మొన్న దివ్య పడుకుంది బిగ్ బాస్ అని కళ్యాణ్ చెప్తాడు, ఇమాన్యుల్ చెప్తాడు, అందరూ చూపిస్తారు, ఈవెన్ కెమెరా కూడా జూమ్ చేస్తుంది అమ్మాయి పడుకోవడం, కానీ కుక్కలు అరవు. ఎందుకో అలాంటి పార్షాలిటీ నాకు అర్థం కాలేదు. సో ఈ సీజన్ ఇంకా హిట్ అవ్వలేదు, సోగానే ఉంది ఇప్పటికి కూడా. ఇంకా కొంచెం హిట్ అవ్వే విధమైన ఈ లాస్ట్ 3 డేస్గా పెట్టినట్టుగా ఇంకా కొద్ది రోజులు టాస్క్ అనేవి పెడితే బాగుంటుంది అని నాకు అనిపిస్తుంది. సో మాస్క్ మ్యాన్ వచ్చేసి సేమ్ ఆయన ఎప్పుడు చెప్పే నాసే కెమెరాల దగ్గరికి వెళ్ళిపోయి మాట్లాడుతూ ఉంటాడు. కొన్ని పాయింట్స్ వ్యాలిడ్ అనిపిస్తుంది, కానీ కొన్ని పాయింట్స్ మాత్రం అబ్బా మళ్ళీ మొదలెట్టాడు రా బాబు అనిపిస్తుంది. సో ఆయన ఏంటంటే ఆయన ఎవరు నామినేట్ చేయలేరు. నేను ఒకటి నోటీస్ చేశాను అనమాట, ఎపిసోడ్లో కూడా ఉన్నది ఈ విషయము. ఎప్పుడైతే సంజన గారు రాముని ఏదో అన్నారని చెప్పి అలా మాట్లాడడం తప్పు అని రాముకి చెప్తాడు, ఆవిడ అంతే, ఆవిడికి సపోర్ట్ చేస్తే ఒకలాగా, సపోర్ట్ చేయకపోతే ఒకలాగా మాట్లాడతారని సంజన గారి గురించి చెప్తారు. జస్ట్ ఫ్యూ మినిట్స్ లేటర్ రాము హరీష్ గారిని నామినేట్ చేసినప్పుడు హరీష్ గారు ఎగ్జాక్ట్లీగా ఏదైతే సంజన గారి గురించి చెప్పారో ఆయన అదే చేస్తాడనమాట. అప్పటి వరకు రాముని పొగిడిన వ్యక్తి రాముని చిలకనగా తక్కువ చేసి మాట్లాడతాడు, నేను డ్యాన్స్ ఆడిస్తాను, నేను డ్యాన్స్ చేపిస్తాను నీ చేత అని మాట్లాడుతూ ఉంటాడు. సో ఆయన ఒక కైండ్ ఆఫ్ చిన్నపిల్ల, చూడ్డానికేమో 40 ఏళ్ళు లేదా 43 ఏళ్ళు అని చెప్తున్నాడు ఆయన. ఆయన వయసుకి తగ్గట్టుగా ఆయన బిహేవియర్ ఉండదు, చిన్న చిన్న వాటికే అలుగుతాడు. ఆయనకంటే చిన్నవాళ్ళు చాలా మెచ్యూర్డ్గా ఉంటున్నారు, ఏదైనా ఒక విషయం ఉన్నా అక్కడదక్కడే వదిలేస్తున్నారు. లైక్ ఇమాన్యుల్ కానీ శ్రీజ కానీ, ఓ మై గాడ్ శ్రీజ రీతు ఎంత గొడవలు ఆడుకుంటున్నారు అసలు నామినేషన్లో కానీ గేమ్స్లో కానీ. అలానే రీతు అండ్ సుమన్ శెట్టి ఎన్ని మాట్లాడుకుంటున్నారు, అన్యాయంగా నామినేట్ చేశారు. పాత సీజన్స్లో అయితే గొడవలు పెట్టుకొని మాట్లాడుకునేవాళ్ళు కాదు, ఈ సీజన్లో అందరూ కలిసిపోతున్నారు, ఎక్కడోళ్ళు అక్కడ ఒకరికొకరు కలిసిపోయి మళ్ళీ మాట్లాడేస్తున్నారు. గేమ్లో కూడా అంతే స్పోర్టివ్గా ఉన్నారు యాక్చువల్లీ ఈ టీము, కానీ ఆయన మాత్రం బాబోయ్ అదే సెల్ఫ్ డబ్బా అదే సాగదీస్తున్నాడు. నాకు ఇంకొకటి ఆ పర్సనల్ హైజీన్ గురించి రాము పాయింట్ తీయకుండా ఉండాల్సింది, ఆ తీసిన దాన్ని ఆయన సాగదీయకుండా ఉండాల్సింది. ఆయన అన్ని లాజికల్ చెప్తున్నాడు కదా, నేను వాష్రూమ్ క్లీన్ చేసావండి అని. ఈరోజు లైవ్లో కూడా చెప్తున్నాడు, నేను క్లీన్ చేసినప్పుడు అసలు లివింగ్ రూమ్ ఎంత నీట్గా ఉండేది, నేను మానిటర్గా ఉన్నప్పుడు ఎంత నీట్గా ఉండేది, ఇలా ఉంటుంది అలా ఉంటుందని చెప్తున్నాడు. ఆ బాత్రూమ్ క్లీనింగ్లు, లివింగ్ రూమ్లు అవన్నీ సెకండరీ, అన్నిటికన్నా ముందు ఆయన పర్సనల్గా హైజీన్గా నీట్గా ఉండాలి. బికాజ్ ఆయన అక్కడ ఉండి కుక్ చేస్తున్నాడు కదా. అదేమనంటే నేను హుడీ కూడా వేసుకుంటున్నాను, అసలు జుట్టే లేదు పడ్డానికి, అలాంటప్పుడు హుడీ వేసుకునే ఉపయోగం ఏంటి? ఆయన మాట్లాడేది అంత కామెడీగా ఉంది అసలు నాకు. 2 పర్సనల్ హైజీన్ అంటే ఇంట్లో నుంచి బట్టలు రాలేదంటే కనీసం 4 జతలైనా ఉన్నాయి కదా. ఆడవాళ్ళు కళ్యాణ్ వీళ్ళందరూ ఎలా ఉతుక్కుంటున్నారు, అలా ఉతుక్కోలేడా? ఈరోజు వేసుకునే డ్రెస్ రేపు ఉతికేసుకుంటే ఎల్లుండికి ఉంటుంది కదా. అది ఎలా మర్చిపోతాడు? ఆయన చేసింది తప్పు కాదు, మళ్ళీ ఆయన హైజీనిక్గా ఉన్నాడు అనే విషయం ఇదిగా చెప్తాడు. ఇల్లు నీట్గా ఉంచాడంట, బాత్రూమ్ నీట్గా ఉంచాడు. ముందు ఆయన శుభ్రంగా ఉండాలి కదా, అదే శుభ్రం లేకుండా వండుతున్నాడు. గతి లేక వాళ్ళు తిన్నారు, కానీ వాళ్ళు తిన్న ఫుడ్ బాగుందని చెప్పారు కానీ బాగాలేదని ఎప్పుడూ చెప్పలేదు. ఈవెన్ నిన్న ఎపిసోడ్ 2 days బ్యాక్ ఎపిసోడ్లో కూడా సంజన గారు చెప్తారు హరీష్ గారు ఎగ్ బుర్జీ బాగా చేస్తారని. సో ఆయన వంటకి ఎవరు పేర్లు పెట్టలేదు. ఇలా అన్నదాన్ని అతనంటే కోడలు ఫీల్ అయినట్టు ఇలా అన్నదాన్ని ఇంకొక విధంగా ఆయన మార్చాడు. ప్రతిసారి ప్రతి ఒక్కరూ ఆయనకి సపోర్ట్ రావాలి, ఆయన కోసం స్టాండ్ తీసుకోవాలంటాడు. ఈరోజు మార్నింగ్ సంజన గారు లైవ్లో మాట్లాడాలని ట్రై చేస్తారు, వేరే వాళ్ళు మాట్లాడడానికి ట్రై చేస్తారు. ఇక్కడ 105 days ఉంటావు, ఏం చెప్తారంటే మీరు హ్యూమర్గా ఉండండి, మీ వైఫ్ హ్యూమర్గా ఉండమంది కదా అని చెప్తారు. సంజన గారు ఆయన అంటాడు హరిత హరీష్ 2 హెచ్లు, అందులో హ్యూమర్ రావాలంటే హార్ట్ ఉండాలి. హరీష్ అంటే 4 హెచ్లప్పుడు. సో హ్యూమర్ ఉండాలి, హార్ట్ ఉండాలి. హార్ట్ ఉండాలంటే హార్ట్ఫుల్గా మాట్లాడే మనుషులు ఉండాలి. అలా ఉన్న వాళ్ళ దగ్గరే హ్యూమర్ అనేది వస్తుంది అని చెప్తున్నాడు ఆయన.
సో ఆయన ఒకరితో మాట్లాడు, మనుషులకి హార్టే లేదు, హృదయం లేదు అంటాడు. మనుషులతో ఫ్రెండ్లీగా ఉండడానికే ఇక్కడ అసలు అలాంటి మనుషులు లేరు, అందరూ ఫ్లిప్పర్స్ అని చెప్తాడు. మరి అలాంటి ఫ్లిప్పర్స్ దగ్గర నుంచి ఆయన ఒక స్టాండ్ ఎలా ఎక్స్పెక్ట్ చేస్తున్నాడో నాకు తెలియదు అనమాట. సో భలే ఒక కైండ్ ఆఫ్ వెరైటీ క్యాండిడేట్ అనిపిస్తుంది. అండ్ ఫ్లోరా గారు, సుమన్ గారు, రాము చాలా బాగా ఇంప్రూవ్ అయ్యారు. అక్కడ ఉన్న వాళ్ళే అవాక్కయ్యేలా ఇంప్రూవ్ అయ్యారు అనిపించింది. రీతు బిహేవియర్ నాకు నచ్చలేదండి. అంటే వాళ్ళ మదర్ కూడా చెప్పారు, మాట్లాడకుండా ఉండడం ఆ ఇంట్లో కష్టమే, బికాజ్ టాస్క్ రావచ్చు, ఇంకేదైనా రావచ్చు, ఉన్న సడన్ ఫ్రెండ్షిప్ మానేసినా బాగోదు. బట్ దాన్ని కొంచెం లిమిట్గా బ్యాలెన్స్డ్గా ఉంచితే బాగుండేది. బికాస్ తనుజ అండ్ కళ్యాణ్ కూడా అలాంటి క్రష్ లాంటి జోన్లో ఉన్నారు. బట్ వాళ్ళిద్దరు అలా బ్యాలెన్స్ చేస్తున్నారు కదా. లైక్ ఎప్పుడైతే కళ్యాణ్కి అలా చేతులు ముట్టుకోవద్దన్నారో హీ స్టాప్డ్ ఇట్. సో తనుజ ఎలా అయితే కంట్రోల్గా ఉంటుంది, రీతు కూడా అలానే ఉంటే బాగుంటుంది. లిటరలీ వాళ్ళిద్దరు ఒకే మంచం మీద పడుకుంటున్నారు. ఇప్పుడు అది అందరూ రీల్స్ తీసి చేస్తారు కదా, అది వాళ్ళ మమ్మీకే చెడ్డ పేరు. అండ్ బయట ఏం జరుగుతుందో పాప ఘనకార్యాల గురించి పాపకు అర్థం కావట్లేదు అనమాట. సో మరీ అంత అలా ఉండాల్సిన అవసరం లేదు. బికాస్ తనే ఒకసారి విష్ణు విషయంలో లాస్ట్ ఇయర్ విష్ణుప్రియ గురించి నీ ఫ్రెండ్ కదా అని తను ఎంక్వైరీ చేసి, ఇంటర్వ్యూ చేసి అడిగినప్పుడు గేమ్ ఎక్కడ ఆడుతుంది, పృథ్వీతో తిరగడమే సరిపోయింది, మాట్లాడమే సరిపోయింది, లేకపోతే ఇలా ఏదో దిస్ కైండ్ ఆఫ్ కమెంట్ చెప్తాను. మరి ఇప్పుడు తను కూడా బేసిక్గా ఇంట్లోకి వెళ్ళి అదే చేస్తుంది కదా. అదేమంటే ఎఫెక్షన్ ఉంటుంది. ఎఫెక్షనేరా బై డిఫాల్ట్ ఏజ్లో ఉన్నారు, బై డిఫాల్ట్ ఒక ఫ్రెండ్షిప్, ఒక అటెన్షన్ కావాలి. ఇట్స్ ఆల్ యూర్ గెట్టింగ్ దేర్, బట్ టూ మచ్గా చేస్తే బాగోదు. అండ్ డీమన్ కూడా ఈరోజు ఆడిన అన్ని గేమ్స్లో, నిన్న ఆడిన గేమ్స్లో కూడా రీతుకి ఫేవరబుల్గా, రీతు గేమ్కి ఫేవరబుల్గా చేసినట్టు నాకు అనిపించింది పర్సనలీ. బికాజ్ ఏమైపోయిందంటే ఈరోజు ఆడిన గేమ్లో ఒక ఫౌల్ ఆడుతుంది రీతు, తను ఎలిమినేట్ చేయడు. ఆ టైంలో తనుజన్ చేసినప్పుడు తిన్ను కూడా చేయడు. అండ్ ఆ బాల్ కూడా వాళ్ళు బాస్కెట్లో వేసుకోవడానికి ఒక ఆప్షన్ ఇస్తాడు. మరి సంజన అడుగుతుంది అనమాట, వాళ్ళకి ఇచ్చినప్పుడు అదే ఛాన్స్ మాకెందుకు ఇవ్వవు, అది మా బాల్ కదా, మేము కూడా మా బాస్కెట్లో వేసుకుంటామని అడుగుతారు. తను ఒప్పుకోడు. అలానే రీతు బర్నీ గారి టీంలో ఉంది కదా, ఆ టైంలో సపోర్ట్ చేస్తుంది కదా అని బర్నీ గారు తప్పు చేస్తే కూడా వాళ్ళని ఎలిమినేట్ చేయడం అనమాట. సో ఎందుకో డీమన్ గేమ్ డీవియేట్ అవుతుంది, రీతుకు ఫేవరింగ్గా చేస్తున్నాడని నాకు అనిపిస్తుంది. సో దట్స్ ఇట్ గైస్, ఈ మార్నింగ్ నుంచి ఈ రోజు వరకు జరిగిన దాంట్లో. అండ్ ఫైనలీ ఆడిన బిగ్ బాస్ ఇచ్చిన ఛాలెంజెస్లో 2 గేమ్స్లో కూడా రెడ్ టీమ్ గెలుస్తుంది, విచ్ ఇస్ మన కళ్యాణ్, ఇమాన్యుయల్ అండ్ ఫ్లోరా గారు. అండ్ కళ్యాణ్ కెప్టెన్సీ కంటెండర్గా సెలెక్ట్ అయ్యాడనమాట. సో ఇప్పటికైతే ప్రస్తుతం ఇదే జరిగింది ఈరోజు లైవ్ వరకు కూడా. సో దట్స్ ఇట్ గైస్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, ప్లీజ్ కమెంట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.